నమస్కారం అండి. నేను డాక్టర్ మోవ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. సో నా మిత్రుడు ప్రేమ్ నాకు కొన్ని డౌట్స్ పంపించి మీరు దీని మీద వీడియో చేస్తే బాగుంటుంది అంటే సో ఆ క్వశ్చన్ల లిస్ట్ని ఇప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ గురించి ఇతని యొక్క ప్రశ్నావళిని నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో అతను ముందు కాస్త ఉపోద్ఘాతం ఇచ్చాడు, ఇంట్రొడక్షన్ కోవిషీల్డ్ గురించి బేసిక్లీ. కాబట్టి మీకు ఒక దాని గురించి ఇంట్రొడక్షన్ లాగా ఇవ్వాలి అంటే, కోవిషీల్డ్ అనేటటువంటి ఇండియా వ్యాక్సిన్ అసలు వ్యాక్సిన్ దాన్ని తయారు చేసింది ఇంగ్లాండ్లో ఉన్నట్టు ఆస్ట్రాజెనికా అనేటటువంటి కంపెనీ. ఇంగ్లాండ్ బ్రాంచ్ ఆస్ట్రాజెనికా అనేది ప్రపంచం అంతా ఉంది, ఇండియాలో కూడా ఉంది. ఆ కంపెనీ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి బ్రాంచ్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర లైసెన్స్ తీసుకుని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక ఇండియన్ భారతదేశం సంబంధించింది పూణేలో వ్యాక్సిన్ ఫ్యాక్టరీ ఉంది వాళ్ళకి. వాళ్ళు అదే వ్యాక్సిన్ తయారు చేసి మనకి ఇండియాలో కోవిషీల్డ్ అని పేరు పెట్టి 100 కోట్ల మందికి ఇవ్వడం జరిగింది. ఇది 2021లో ఇచ్చారు. 3 వ్యాక్సిన్ డోసెస్ ఇచ్చారు మా అందరికి, మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం. ఇకపోతే రెండో వ్యాక్సిన్ ఉన్నది, ఆ వ్యాక్సిన్ గురించి ప్రస్తుతం మనకి అవసరం లేదు. ఎందువల్లంటే ఈ ప్రస్తుత కాంట్రవర్సీ వచ్చింది ఈ వ్యాక్సిన్ వల్ల. సో ఈ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ వల్ల, అంటే ఇదే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి దీని కౌంటర్ పార్ట్ ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్ మీద ముందు ఒక జెర్మీ స్కాట్ అనే అతనికి ఈ వ్యాక్సిన్ ఏప్రిల్ 2021లో తీసుకోగా రక్తం బ్రెయిన్లో గడ్డలు కట్టి బ్రెయిన్ డ్యామేజ్ అయిందని చెప్పేసి అతను ఈ వ్యాక్సిన్ కంపెనీ మీద కేసు వేశాడు. ఇలాంటి వాళ్ళు కొంతమంది కలిసి అతను సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా కేసు దాఖలు చేశారు. వాళ్ళు ఒక 50 మంది కలిసి 51 మంది కేసు దాఖలు చేశారు. అది వేసినటువంటి న్యూస్లో వచ్చిన వెంటనే మామూలే కదా. సో ఇంకొక ఆయన ఇండియాలో ఒక విశాల్ తివారీ అనే అతను సుప్రీంకోర్టులో మన ఇండియాలో ఉన్నటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మీద ఇతను కూడా కేసు వేశాడు. అతను కొంతమందికి ఇవాళ న్యూస్లో ఏమొచ్చిందంటే మే 2వ తారీఖున మిగతా 4 కూడా ఇంకో 4 చేరి ఈ సీరం ఇన్స్టిట్యూట్ మీద కేసు వేస్తున్నారు లేదా వేశారు అని చెప్పి తెలియొచ్చింది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో. ఇది ఉపోద్ఘాతం. సరే, ఇప్పుడు ఏప్రిల్ 2021లో తీసుకున్న వ్యాక్సిన్ మీద 2021లో వచ్చినటువంటి కాంప్లికేషన్ మీద కేసు నడుస్తోంది అప్పటి నుంచి. సో ఆ కేసు నడుస్తున్న దాని యొక్క వాదోపవాదాల్లో భాగంగా ఆస్ట్రాజెనికా కంపెనీ ఏం చెప్పారంటే మా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి అని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాంతో సరే కంపెనీ వాళ్ళు వాళ్ళ వ్యాక్సిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అని కంపెనీ వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఇప్పుడు దీనిలో తీవ్రమైనటువంటి మనం అందరం భారతదేశంలో మరి వ్యాక్సిన్ తీసుకున్నాం కదా, మనకేమిటి రిస్క్ అని చెప్పేసి యాజ్ యూజువల్ జనాలంతా భయభ్రాంతులు అయిపోవు. కోవిడ్ అని పేరు చెప్పంగానే అది ఒక అందరూ చాలా భయపడిపోవటం అనేది సహజంగా ప్రతి సంవత్సరం జరుగుతోంది. మన మీడియా కూడా ఏమీ దానికి తక్కువ చేయట్లేదు. దాని మీద ఏమొచ్చినా సరే దాన్ని సెన్సేషనలైజ్ చేసి కాస్త అగ్నికి ఆజ్యం పోస్తుంటారు చూసారా, అది యథావిధిగా వీళ్ళందరూ శాస్త్రోక్తంగా చేయడం జరుగుతుంది. కానీ ప్రతి సంవత్సరం ఇది జరిగేది. 2-3 నెలల క్రితం జరిగింది ఇట్లాగా అమెరికా వ్యాక్సిన్ మీద ఇట్లాంటి తంతు జరిగింది. ఇప్పుడు ఇప్పుడు అనుకున్నాం కూడా ఇండియన్ వ్యాక్సిన్ ఎప్పుడప్పుడు జరగబోతోందని, అది ఆ రోజు రానే వచ్చింది. ఇది ఉపోద్ఘాతం బేసికలీ. ఇప్పుడు దీని మీద క్వశ్చన్లు ఏంటి? కోవిషీల్డ్తో రక్తం గడ్డగట్టే ప్రమాదం ఉందన్న విషయాన్ని ఆస్ట్రాజెనికా కంపెనీ దాచిపెట్టిందా? సో ఆస్ట్రాజెనికా కంపెనీ ఇప్పుడు ఒప్పుకున్నారు ఒకటి. ఆస్ట్రాజెనికా కంపెనీ ఏం చెప్పింది అనే దానికంటే కూడా ఆస్ట్రాజెనికా కంపెనీ చెప్పకపోయినా ఇచ్చే డాక్టర్లు ఈ డాక్టర్లే కాకుండా క్లినిషియన్స్, మేము అందరం క్లినిషియన్, పేషెంట్స్ చూసేవాళ్ళు, రీసెర్చ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా దీని మీద స్టడీ చేసి బ్రిటిష్ మెడికల్ జర్నల్ BMJ 14th April 2021 థ్రాంబోసిస్ ఆఫ్టర్ COVID-19 వ్యాక్సినేషన్, కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత రక్తం గడ్డకట్టడం జరుగుతోంది అని చెప్పేసి ఆల్రెడీ నేను చెప్పినట్టుగా 14 ఏప్రిల్ 2021లో ఆర్టికల్ పబ్లిష్ అయింది బ్రిటిష్ మెడికల్ జర్నల్లో. ఇది నేను చెప్పింది, గూగుల్ చేస్తే మీకే తెలుస్తుంది. ఆ ఆర్టికల్ అంతా కూడా మీరు చదవచ్చు. సో ఇది 2021లో సైంటిస్టులు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ఆస్ట్రాజెనికా కంపెనీ ఇచ్చినటువంటిది రకరకాలది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పీన్స్లో వాళ్ళు వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఆ వ్యాక్సిన్తో పాటుగా వచ్చినటువంటి వ్యాక్సిన్ పక్కన ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న చీటీ ఇస్తారు వాళ్ళు. దాంట్లో ఇవన్నీ కూడా మెన్షన్ చేయండి. ఇది కొత్త కాదు.
కొత్తగా తెలిసింది కాదు. ఆ కంపెనీ దాచింది కాదు, సైంటిస్టులు దాచింది కాదు. ఇప్పుడు వాళ్ళు ఉన్నదాన్ని మళ్ళీ తిరిగి చెప్పారు. చెప్పడం వల్ల ఇదేదో కొత్త న్యూస్ అన్నట్టుగా, ఎస్పెషల్లీ మంచి చెప్తే బాగా పోదు కదా, చెడు చెప్తే బాగా పోతుంది. కాబట్టి ఇది బాగా జనాలని బాగా ఆకట్టుకుంది, నిజానికి మంచి వచ్చాడు. రెండవ క్వశ్చన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారందరికీ ఇలా రక్తం గడ్డగడుతుందా? సో దీని మీద మనం స్టడీస్ ఏమేమి ఉన్నాయని చూస్తే, బేసికలీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో, ఈ వ్యాక్సిన్ ప్రపంచం మొత్తం మీద తీసుకున్న వాళ్ళల్లో 10 లక్షల మందిలో 3 నుండి 15 మందికి రక్తం గడ్డలు కట్టడం అనేది జరుగుతోంది. 10 లక్షల మందిలో 15 మందికి అప్ టు మ్యాక్సిమం 15 మందిలో ఇది జరుగుతుంది. ఈ 15 మందిని మినహాయిస్తే మీరు ఆల్మోస్ట్ లైక్ 9,90,000 పై చిల్లర మందికి, వాళ్ళందరినీ మరి 10 లక్షల మందిలో కాపాడింది కదా. ఈ 15 మందిని మినహాయించి మిగతా వాళ్ళందరిలో మరి ఇది ప్రాణం కాపాడింది కదా, అది మనం చూడాలి కదా ముఖ్యంగా. సో ఈ రక్తం గడ్డలు కట్టడం అనేది 3 నుండి 15 మందిలో జరుగుతోంది. దాంట్లో కామనెస్ట్ బ్రెయిన్లో రక్తం గడ్డలు కట్టి, ఈ 15 మందిలో కూడా ఎక్కువ శాతం మెదడులో రక్తం గడ్డలు కట్టడం గమనించారు. తర్వాత పొట్టలో రక్తం గడ్డలు కట్టడం, తర్వాత ఊపిరితిత్తులు రక్తం కట్టడం, మెదడులో రక్తం గడ్డలు కట్టడం, పొట్టలో రక్తం గడ్డలు కట్టడం వల్ల ప్రాణాపాయం జరగదు. ప్రాణాపాయం ఎక్కడ వస్తుందంటే ఊపిరితిత్తులు రక్తం గడ్డగట్టి ఊపిరితిత్తుల్ని బ్లాక్ చేస్తే జరుగుతుంది. ఇంతకంటే రేరుది 4వ చాయిస్ ఏంటంటే గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి హార్ట్ అటాక్ రావడం. ఇది కూడా ప్రాణాపాయం సంభవిస్తుంది. కానీ ఇది 4వ లిస్టు. 3, 4 కామనెస్ట్ కాదు. ఫస్ట్ కామనెస్ట్ బ్రెయిన్లో ప్రాణాపాయం రాదు, పొట్ట ప్రాణాపాయం రాదు, ఊపిరితిత్తుల ప్రాణాపాయం వస్తుంది 3వది, 4వది గుండె. ఇవి ఈ రక్తం గడ్డం కట్టడం వల్ల వచ్చేటటువంటి ఇన్సిడెంట్స్. ఇది 10 లక్షల మందిలో మనకి తెలుస్తుంది. 10 లక్షలు అంటే 1 మిలియన్. సో రక్తం గడ్డగడుతుందో ప్రశ్న అయిపోయింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎంతకాలానికి సమస్య రావచ్చు, ఇది అసలు పాయింట్. సో మనకి వచ్చినటువంటి ఈ స్టడీస్లో మనకేం తెలిసిందంటే, కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డలు కట్టడం, దాన్ని టీటీపీ అంటారు, థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపెనిక్ పర్పురా. అంటే రక్తంలో ఉండేటటువంటి ప్లేట్లెట్ అనేటటువంటి ఉంటాయి మనకి. డెంగ్యూ వచ్చినప్పుడు రక్తస్రావం అయిపోతుంటుంది చూసారా, దానికి కూడా ఇదే కారణం. ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. అదే ప్లేట్లెట్స్ ఇక్కడ కూడా ఎఫెక్ట్ అయ్యి అవన్నీ గడ్డలు కట్టేసేస్తాయి. గడ్డలు కట్టడం వల్ల ఏమవుతుంది, దాని నెంబర్ తగ్గిపోతుంది, పని చేయడం తగ్గిపోతుంది, వల్ల నెక్స్ట్ బ్లీడింగ్ అయ్యే అవకాశం బేసికలీ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ వల్ల ఎంత వస్తుందో చెప్పాను. 10 లక్షల మందిలో 15 మందికి, అప్ టు 15 మందికి. ఈ 15 మందిలో ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఈ రియాక్షన్ చూస్తున్నారు. మొదటి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఇది 1 నెల వరకు ఈ రక్తం గడ్డలు కట్టే రిస్క్ ఉండొచ్చు. దాని తర్వాత రిస్క్ డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. 2వ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత చాలా అరుదుగా చూశారు. 3వ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అసలు ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా డాక్యుమెంట్ కేసెస్ లేవు. మనందరం కూడా చాలామంది 3 వ్యాక్సిన్లు తీసుకున్నాం. సో నేను 100 కోట్ల మందికి మన వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. వీటిల్లో మరి 100 కోట్ల మందిలో హార్ట్ అటాక్స్ అవి లెక్కేసుకున్నట్లయితే మీరు 150 దాకా వస్తాయి. దేశం మొత్తం మీద 150 హార్ట్ అటాక్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఈ 100 కోట్ల మందిలో 150 తీసేస్తే మిగతా ఎంతమందిని వ్యాక్సిన్ కాపాడింది, వ్యాక్సిన్లు ఎంతమంది చనిపోయారు, అది మీరు లెక్క పెట్టుకోవచ్చు బేసికలీ. సో నెల రోజులు ఫస్ట్ వ్యాక్సిన్ తర్వాత, ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చిన 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ రిస్క్ ఉండే అవకాశం చాలా చాలా తక్కువ. తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న కొందరికి గుండెపోటు వస్తుందనే ప్రచారం నిజమేనా? ఇందాక నేను చెప్పినట్టుగా గుండెపోటు చాలా అరుదుగా రావచ్చు. అది మన భారతదేశంలో ఇచ్చిన 100 కోట్ల మందికి చూసినట్లయితే ఒక 150 మంది దాకా లెక్క, అది 150 మందికి వచ్చే అవకాశం ఉంది. డాక్యుమెంటెడ్ అయితే 150 మంది కూడా లేరు నిజానికి. సో తర్వాత ప్రశ్న, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ రావద్దంటే మరి ఏం చేయాలి? సో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, జనరల్గా ఇప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రక్తం గడ్డగట్ల ఒకటి, మిగతావి ఎలర్జిక్ రియాక్షన్స్, అవి గుండె ఎలర్జీ వస్తుందని కూడా కొంత ఉంది. కానీ నేను చెప్పినట్టుగా అవి చాలా చాలా అరుదుగా జరిగాయి. సైప్రస్లో ఒక స్టడీ చేశారు. వాళ్ళలో ఆ చిన్న దేశం ఆఫ్ కోర్స్,
ఆ దేశంలో వాళ్ళకి అనుమానం వచ్చినటువంటివి ఒక 9 మంది మీద వాళ్ళకి అనుమానం వచ్చింది. వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే వాళ్ళు చనిపోయారు. సో ఈ నెల రోజుల లోపల ఈ వీళ్ళలో వాళ్ళు అటాప్సీ అంటే చనిపోయిన తర్వాత సైంటిఫిక్గా తెలుసుకోవడానికి పంచనామాలాగా అంటారు మనకి తెలుగులో. సో ఏం చేస్తారంటే చనిపోయిన తర్వాత ఏ అవయవం దెబ్బతిందో, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ అనుకున్నాం కాబట్టి ఆ గుండెని తీసి ఆ గుండె ఎందుకు ఆగిపోయింది, దానిలో ఏ ప్రాబ్లం వల్ల చనిపోయిందని చూస్తారు. వీళ్ళందరిలో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఈ 9 మందిలో కూడా వాళ్ళకి ఫస్ట్ నెల రోజుల లోపల వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డలు కట్టి ఈ సరిపోవడం చూశారు వాళ్ళు. కానీ వాళ్ళు సైప్రస్ దేశంలో అందరికీ వ్యాక్సిన్లు ఇచ్చారు వాళ్ళు, కానీ చనిపోయింది 9 మంది. ఈ 9 మందిలో ఫస్ట్ నెల రోజుల్లో మాత్రమే వస్తుందని చెప్పేసి వాళ్ళు డాక్యుమెంట్ చేశారు. ఇకపోతే ఈ రక్తం గడ్డలు కట్టడం అనే తత్వం ఉంది చూసారా, అది కోవిడ్ వైరస్ వల్ల, అది కూడా ఎప్పుడు 2021లో వచ్చినటువంటి డెల్టా వేరియంట్ అనేటటువంటి కోవిడ్ వైరస్ వల్ల రిస్క్ ఎంత అంటే 10 లక్షల మందిలో 1,65,000 మందికి రక్తం గడ్డలు కట్టి అప్పుడు మేజర్గా చనిపోవడానికి ప్రధాన కారణం ఇది రక్తం గడ్డలు కట్టడమే. ఫస్ట్ ఇటలీలో నోటీస్ చేశారు. సో ఇటలీకి ఇరాన్కి ఉన్నటువంటి 2 వైరస్లు కలయిక డెల్టా వైరస్ అని మన భారతదేశంలో వచ్చింది. సో ఈ 2 వైరస్లు వాళ్ళ నుంచి అటు నుంచి ఇటు నుంచి కూడా రక్తం గడ్డలు కట్టే తత్వం ఇండియన్ వైరస్లో వచ్చింది, డెల్టా వైరస్లో. కాబట్టి ప్రాణాపాయం చాలా అధికంగా జరిగింది. సో అది ఎంత 10 లక్షల మందిలో ఆల్మోస్ట్ 1,00,000-1,50,000 మందికి 1,65,000 మంది రక్తం గడ్డలు కట్టిపోయారు. అదే కోవిడ్ వ్యాక్సిన్కి అదే 10 లక్షల మందిలో 15 మంది మాత్రమే పోయారు. అంటే 1,65,000 మంది పోవాల్సిన వాళ్ళని అది 15 మంది దాకా వ్యాక్సిన్ తీసుకొచ్చింది. ఇప్పుడు వ్యాక్సిన్ వల్ల మనకు ప్రమాదం ఉందా, వ్యాక్సిన్ ఇంతమంది ప్రాణాలు కాపాడింది అంటానికి ఈ నెంబర్లు బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. లాస్ట్ ప్రశ్న, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మనలో రక్తం గడ్డగట్టిందా లేదా, సమస్యలు ఉన్నాయా లేదా ఎలా తెలుసుకోవడం? ఇది ప్రస్తుతం అప్రస్తుతం కదా ఈ టైంలో. ఎందువల్ల ఫస్ట్ వ్యాక్సిన్ తర్వాత మనకి రక్తం గడ్డ ఏదో రియాక్షన్ వస్తుంది అనుకున్నాం. ఫస్ట్ వ్యాక్సిన్ పోయింది, సెకండ్ వ్యాక్సిన్, థర్డ్ వ్యాక్సిన్ పోయింది. 3 సంవత్సరాల తర్వాత అప్పుడు వేసిన వ్యాక్సిన్కి ఇప్పుడు రియాక్షన్లు రావడం అనుకోవడం అనేది అసలు పూర్తిగా అది మనం ఆలోచించాల్సింది. మరీ సాగదీయడం కదా లెక్క. ఎందుకు, ఒకవేళ ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయనుకోండి, ఇప్పుడు వీళ్ళకి డెంగ్యూ వచ్చిందా లేకపోతే ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చాయని చూసుకోవాలి తప్ప అప్పుడు వ్యాక్సిన్ వస్తే ఇప్పుడు మనకు ప్రాబ్లం వచ్చాయి అనుకోవటం అనేది అమాయకత్వం మాత్రమే అవుతుంది. ఒకటి. రెండవది, కోవిడ్ జబ్బు వచ్చిన వాళ్ళలో చాలామందికి రకరకాల ప్రాబ్లమ్స్ రావటం ఇండియాలో స్పెషల్లీ మనం చూసాం. ఊపిరితిత్తుల రక్తం గడ్డలు కట్టడం అనేది, హార్ట్ అటాకులు, తర్వాత హార్ట్ అటాక్ కొంతమంది చనిపోయారు, కొంతమంది పోకుండా కూడా తప్పించుకున్నారు. ఇవన్నీ కూడా మనం చూసాం. బ్రెయిన్లో రక్తం గడ్డలు కట్టడం కూడా ఇండియాలో కూడా చూసాం, నేను కాదంటలేదు బేసికల్లీ. సో ఈ ఇండియాలో మనకు వచ్చినటువంటి రియాక్షన్ అతి కామనెస్ట్ ఏంటంటే యాంగ్జైటీ. అంటే ఏంటి, ఇంకో రకంగా చెప్పాలంటే ఎవరికైతే మామూలుగా కాస్త భయపడే తత్వం, భయము, యాంగ్జైటీ ఉంటాయో వాళ్ళు అందరికీ ఒకటే కారణం చెప్తారు. నాకు 3 ఏళ్ల క్రితం కోవిడ్ వచ్చిందండి, నాకు 2 సార్లు కోవిడ్ వచ్చిందండి, లేకపోతే నేను వ్యాక్సిన్ తీసుకున్నాను, ఇట్లాంటివి చెప్తారు. సో ఇది ఒక రకంగా జబ్బు వచ్చే రిస్క్, జబ్బు వచ్చిపోయింది, వ్యాక్సిన్ ఇవ్వడం కూడా పోయింది, కానీ దానివల్ల వీళ్ళకి కంటిన్యూస్గా యాంగ్జైటీ మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. ఇది నా డైలీ ప్రాక్టీస్లో నేను చూస్తున్నాను. యాంగ్జైటీతో చాలా కామన్గా వస్తారు. అందరూ కూడా నాకు కోవిడ్ వల్ల వచ్చింది, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వచ్చింది అని చెప్పుకుంటూ పోతుంటారు. ఇక నాకు వచ్చే మెసేజ్లు అయితే నేను దాన్ని లెక్క పెట్టక్కర్లా. ఇది ప్రొలాంగ్డ్గా ఒక 50-60 మెసేజ్లు ఇస్తుంటారు. ఒక అమ్మాయి అయితే రోజు ఫోన్లు చేస్తూ ఉంది, ఏంటంటే నాకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు ఇప్పుడు నాకు వస్తుందని. ఇవన్నీ బేసికలీ ఏంటంటే జబ్బు కంటే కూడా భయము, ఆందోళన తీవ్రంగా ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అని మీడియా మిత్రులకి తెలియాలి. సో మనం ఇట్లాంటి రిపోర్ట్ చేసేటప్పుడు దీనిలో నిజం ఎంత, అబద్ధం ఎంత సెన్సేషనలైజ్ చేయాలి, ఎంత చేయకూడదు అనే బాధ్యతతో చేస్తే తప్ప జనాల్లో అనవసరమైన భయాలు పెంచుతున్నాం అనేది నా అభిప్రాయం. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, కోవిడ్ వ్యాక్సిన్ వాళ్ళు నాకు మిత్రులు గారు, నాకు చుట్టాలు గారు, వాళ్ళ నుంచి నాకు పైసా లాభము లేదు, నేనే తీసుకున్నాను 3 కోవిడ్ వ్యాక్సిన్లు. సో దీంట్లో సైన్స్ ఏం చెప్తోంది అన్నటువంటిది నేను చూస్తున్నాను తప్ప దానివల్ల ఒకవేళ ప్రాణాపాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో 150 మంది హార్ట్ అటాక్ వచ్చి పోయి ఉండే అవకాశం ఉందని చెప్తున్నాను. సో ఒకవేళ అది నిజమైతే తప్పకుండా వాళ్ళు శిక్షార్హులే, దాని అనుమానం లేదు.
ఇకపోతే వాళ్ళు చేసిన తప్ప కరెక్టా అంటే అది కోర్టు నిర్ణయిస్తుంది, అది వేరే విషయం. కానీ నేను మళ్ళీ చెప్పినట్టు కోవిడ్ వల్ల 1,65,000 మంది రక్తం గట్ల చనిపోయేదాన్ని 15 మందికి తీసుకొస్తే అది పనిచేసిందనే నాకు అనిపిస్తోంది. సో ఎవరి పక్షము కాదు, నిజం పక్షం. నిజమేం చెప్తోంది, నంబర్లు ఏం చెప్తున్నాయి, మన భయాలు ఆందోళన తీసి డేటా రియాలిటీ ఏం చెప్తోందని చూడటం అనేది, దాని వలన మనం చూసి ఆ తర్వాత మనం డెసిషన్ తీసుకోవచ్చు, దీనివల్ల మనకు రిస్క్ ఉందా లేదా, సైన్స్ ఏం చెప్తోంది, రియాక్షన్లు ఎప్పుడు రావచ్చు అని. ఇవేమీ తెలియకుండా ఏదో మీడియా రిపోర్ట్ చూసి మనం తీవ్రంగా ఆందోళన చెందడం, దీని గురించి డాక్టర్ దగ్గరికి పరుగులు ఎత్తడం, ఇలాంటివి చేయడం బేసికలీ ఏంటంటే మిమ్మల్ని మీ సఫరింగ్ ఇంకా పెంచుకుంటున్న వాళ్ళు అవుతున్నాయి. సో ఈ యాంగ్జైటీ వల్ల డాక్టర్ సరిగ్గా డయాగ్నోస్ చేయలేదు, యాంగ్జైటీ అనుకోండి, ఫైళ్ళు పెరిగిపోతూ ఉంటాయి, పరీక్షలు పెరిగిపోతుంటాయి, ఖర్చు పెరిగిపోతుంటుంది తప్ప మీ ప్రాబ్లం సాల్వ్ కాదు. సో భయాందోళనలకు లోను కావాల్సిన అవసరం లేదండి. సో నేను చెప్పినట్టుగా డేటా ఏం చెప్తుందంటే అప్పుడు కోవిడ్ వ్యాక్సిన్కి ఇప్పుడు ప్రస్తుతానికి అసలు ఏమాత్రం సంబంధం లేదు. ధైర్యంగా ఉండండి. ఆ కోర్టు గొడవ లేదో వాళ్ళ వాదోపాదం కానివ్వండి, ఇవి 21లో జరిగినటువంటి దాని గురించి ఇప్పుడు వాదోపవాదాలు జరుగుతున్నాయి తప్ప కొత్తగా ఇప్పుడున్నటువంటి ప్రాబ్లం కాదని మీరు గుర్తించవలసిందిగా నా మనవండి. నమస్కారం అండి.